హే ఆల్, ఈరోజైతే మార్వాడి స్పెషల్ దాల్ ఢోక్లీ చేసుకుందామా. సో దానికోసం అయితే నేను కొంచెం గోధుమ పిండిలోని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం జీరా అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి వాటర్ వేసి చపాతీ డౌ లాగా చేసి ఉంచుకున్నాను అనమాట. సో అలా డౌని చపాతీలా పామేసి స్క్వేర్ పీసెస్లా కట్ చేసి పక్కన ప్లేట్లో పెట్టుకున్నాను. తర్వాత ఒక బౌల్ తొక్కుపప్పు అండ్ ఒక హాఫ్ బౌల్ కందిపప్పు వేసి బాగా వాష్ చేసి నానబెట్టుకున్నాను. సో తొక్కుపప్పు అంటే గ్రీన్ కలర్ పప్పు వస్తుంది కదా, సో అదనమాట. సో సోక్ చేసిన పప్పుని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసి దాంట్లో కొంచెం హల్దీ అండ్ కొంచెం కారం వేసి లిడ్ పెట్టి 4 విజిల్స్ వచ్చిన దాకా ఉడికించుకున్నాను. తర్వాత ఒక కుక్కర్లోని కొంచెం ఆయిల్, కొంచెం జీరా, కొంచెం కర్రీ లీవ్స్ అండ్ కొంచెం కారం వేసి బాగా మిక్స్ చేసేసి ఈ ఉడికించిన పప్పు దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాము. సో వాటర్ యాడ్ చేశాక కొంచెం సాల్ట్ కూడా మన టేస్ట్ బట్టి యాడ్ చేసుకొని మిక్స్ చేసేయాలి. తర్వాత మనం ఈ పీసెస్లా కట్ చేసుకున్నవి దాంట్లో యాడ్ చేసేస్తాము. 2 to 3 విజిల్స్ వచ్చిన దాకా మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తే యమ్మీ యమ్మీ దాల్ ఢోక్లీ రెడీ. మీరు కూడా డెఫినెట్గా ఇది ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది దీని టేస్ట్.